నిరుద్యోగులు మగ్గిపోతున్నారు. వీటన్నిటికంటే డేంజర్ సిచ్యువేషన్ ఏం తెలుసా? నిరుద్యోగుల బాధ ఏం తెలుసా? ఇప్పుడు వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి వచ్చిన ఒక నోటిఫికేషన్లో 34 సంవత్సరాలు పెట్టి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపిస్తే 39 సంవత్సరాలు అవుతాయి. ఈ 39 సంవత్సరాలకు ఒక్కొక్కడు ఆహా ఓహో 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చింది, 39 సంవత్సరాలు ఇచ్చింది, నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు అని ఒకటి నాకు కామెంట్ పెడతాడు. నేను అంటారా దద్దమ్మ, నీకు 39 సంవత్సరాలు వచ్చినాయి కావచ్చు, నీకు 39 సంవత్సరాల లోపు ఉండవచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగాలే తమ కలలుగా, ప్రభుత్వ ఉద్యోగాలే వాళ్ళ లక్ష్యంగా, ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ గోల్గా ఉండి చాలామంది ఎదురు చూస్తున్న వాళ్ళకు ఒక 41, 42 వరకు వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నీ వరకు నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, సేఫ్ జోన్లో లేని పరిస్థితి ఏంది? కోర్టు ఎగ్జామ్కి 46 సంవత్సరాలు పెట్టిర్రయ్యా, జిల్లా కోర్టు ఎగ్జామ్స్కి 46 సంవత్సరాలు పెట్టిర్రు. మరి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎందుకు 39 సంవత్సరాల వరకు పెడుతుంది? జనరల్ అభ్యర్థులకు 34 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల సడలింపుతోని 39 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేది తెలంగాణ నిరుద్యోగ సోదరులకు ఎంతో డ్రీమ్డ్ పోస్టులు అవి. మరి వాటి విషయం ఏంది? అలా కూడా 39 సంవత్సరాలు పెడితే దగ్గర నేను చెప్తున్నా కదా, 15 నుంచి 12 లక్షల మంది ఫట్ అయిపోతారు. వాళ్ళు నోటిఫికేషన్లకు దూరం అయిపోతారు, ఉద్యోగాలకు దూరం అయిపోతారు, వాళ్ళ జీవితము బొగ్గిపాలైపోతుంది. ఎన్నో రోజుల కాంచాలు ఆశపడి ఎన్నో పుస్తకాలు కొనుక్కొని ఆ పుస్తకాలని ప్రిపరేషన్ అయ్యి కోచింగ్ సెంటర్లకు డబ్బు తగలడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని రూమ్లలో కూర్చొని రూమ్ల రెంట్ కట్టి ఫ్యామిలీకి దూరమై, కుటుంబానికి దూరమై, పెళ్లి చేసుకోకుండా వయోభారం మీద పెరిగిపోతున్నా, అప్పుల బాధ పెరిగిపోతున్నా, కోచింగ్ సెంటర్లో కూర్చొని రీడింగ్ హాల్లో కూర్చొని చదివిన పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక అవకాశం ఇస్తే ఏమవుతుంది? టర్మ్లా నువ్వు 46 సంవత్సరాలు, 44 సంవత్సరాలు ఒక టర్మ్లో ఒక అవకాశం ఇస్తే నీకేమైపోతుంది? నీకు వచ్చిన బాధ ఏంది? నీకేమో రాజకీయంగా ఒక ఎమ్మెల్యే 25 సంవత్సరాలు వచ్చినోడు ఎలక్షన్స్లో పోటీ చేసుకోవచ్చు. వాడు ఈ 70 సంవత్సరాలు వచ్చినా పోటీ చేసుకోవచ్చు, 80 సంవత్సరాలు వచ్చినా పోటీ చేసుకోవచ్చు, వానికి 99 సంవత్సరాలు వచ్చినా వాడు పోటీ చేసుకోవచ్చు. కానీ నిరుద్యోగానికి మాత్రం 39 సంవత్సరాలు లాస్ట్ ఏజ్ లిమిటా? అంటే రాజకీయంగా మమ్మల్ని పరిపాలించడానికి మీకు ఏజ్ లిమిట్ లేదు. నీ రాజకీయంలో ఉన్న సంక్షేమ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయడానికి బ్యూరోక్రాట్స్కి 39 సంవత్సరాలు ఇస్తావా? ఒక 4-6 సంవత్సరాలు ఇస్తే ఏమవుతుంది? 46 సంవత్సరాలు ఇస్తే ఏమవుతుంది? నీ ప్రాబ్లం ఏంటి? నిరుద్యోగ సోదరులు ఇంత వాళ్ళ ఉసురు పోసుకుంటే మట్టి కొట్టుకోబోతారన్న సంగతి మీకు తెలుసా? మీకు నామినేటెడ్ పోస్టులల్లో మీకు ఏ విధమైన వయోపరిమితి లేదు, ఎమ్మెల్సీ పదవులల్లో మీకు ఎలాంటి వయోపరిమితి లేదు, ఏజ్ లిమిట్ లేదు, రాజ్యసభకు లేదు, లోక్సభకు లేదు, మరి ఎమ్మెల్యేకు లేదు, ఎమ్మెల్సీకి లేదు, నామినేటెడ్ పదవులు లేదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు లేదు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేదు, చీఫ్ మినిస్టర్కి లేదు, ఏ పోస్టుకు చూసినా ఎక్కడ కనిపించదు. కేవలం ఒక నిరుద్యోగ సోదరునికే చుట్టూ ఒక కంచె, ఒక వలయం ఏజ్ లిమిట్ అని పెడతారు. అంటే నిరుద్యోగ సోదరుడు ఓటెక్కే మీకు పనికి వస్తాడు తప్ప తన డ్రీమ్, తన లక్ష్యం, తన అచీవ్మెంట్ చేసుకోకూడదా? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం, ఏం ఆలోచిస్తుంది సిస్టమ్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. వెలుగు న్యూస్ అంతా కూడా ఒక బోగస్ న్యూస్. వెలుగు న్యూస్ అంతా కూడా నిజం చెప్తున్నా, వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు చేసిర్రో వాటన్నిటికెళ్ళి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ అంటుంది. దాని మీద అయితే ఎలాంటి నమ్మకం లేదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా కేవలము 200 సంఖ్య, 300 సంఖ్య నోటిఫికేషన్స్, 24 అంకెలతో వస్తుంది ఒక నోటిఫికేషన్. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ని పోస్టులు? 20 పోస్టులు. డిప్యూటీ ఈఓ అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని? డిప్యూటీ ఎడ్యుకేషన్ది 26, 24 ఉన్నాయి. అంటే 24, 25 ఎవరి ముక్కులో పెడతారు? 20 పోస్టులు ఎవరి ముక్కులో పెడతారు? బల్క్గా ఒక మంచి పెద్ద నోటిఫికేషన్ తీస్తే ఏమవుతుంది? ఒక 2500కి వెళ్ళి 3500కి వెళ్ళి తీస్తే ఏమవుతుంది? ఉదాహరణకు మొన్న రీసెంట్లీగా మనకు గ్రామ రెవెన్యూ ఆఫీసర్స్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేసిండ్రు, జీపీఓలని. అవి దగ్గర 5500 పోస్టులు ఉన్నాయి. అలాంటి రిక్రూట్మెంట్ చేస్తే ఏమవుతుంది? పోలీస్ కానిస్టేబుల్స్ 16,000 పోస్టులు ఉన్నాయి. అవి అలాంటి తొందర రిక్రూట్మెంట్ చేస్తే ఏమవుతుంది? అంగన్వాడీ పోస్టులు అన్నారు, 15,000 పోస్టులు అన్నారు. ఏమైంది? ఊరిస్తున్నారు. ఎప్పుడు వస్తాయి? 15,000 పోస్టులు. అలాంటి బల్క్ పెద్ద ప్యాక్లో ఉన్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది? అవేం చెయ్యరు. కేవలము 10ల సంఖ్యలో ఉండి చూపించి మేము నిరుద్యోగుల సోదరులకు మేలు చేస్తున్నాం, నిరుద్యోగుల జీవితాలను ఉద్ధరిస్తున్నాం, మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం, అది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పరిపాలించే ప్రభుత్వం అని డంకా బజాయించి గొప్పలు చెప్పుకోడు తప్ప ఇక్కడ ఏ విధమైన మార్పు లేదు. నిరుద్యోగ సోదరులారా, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వాలు మారో,
ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆలోచన మారదు. కేవలము మనం కోరుకున్న దాని కాకుండా చిన్నగా ఒక 20 సంఖ్యలో నోటిఫికేషన్ వేసి ఇచ్చినాము అని చెప్పేసి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో మార్పు లేదు. నెలకొక నోటిఫికేషన్ అంటే అస్సలే నమ్మకండి. అవి ఎప్పటియో పాత నోటిఫికేషన్స్, ఇయ్యక తప్పని నోటిఫికేషన్స్ కాబట్టి ఇవ్వాల్సే పరిస్థితి ఉంది కాబట్టి అవి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్స్ రాసుకుంటున్నారు వార్తాపత్రికల్లో అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్